హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వినాయక చవితి డే 3 అన్నమాట. మేము వినాయకుడిని చూద్దామని బయటకైతే వెళ్తున్నాం. అప్పుడే మాకు ఒక వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు. సో వినాయకుడు అయితే చాలా బాగున్నాడు. ఇప్పుడైతే మేము వినాయకుడిని దర్శించుకునే ముందు ఫస్ట్ మేము ఇక్కడ మాకు దారిలో కోటలోని సాయిబాబా టెంపుల్ ఉంది చిన్నది. అక్కడ సాయిబాబాని దర్శనం చేసుకొని తర్వాత మేము బేల్ బండికి వెళ్ళాము. అక్కడ మేము బేల్ అయితే తీసుకున్నాము. మా పాప అయితే బేల్ వద్దన్నది, దానికి నచ్చదు. దానికి చిప్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. ఇక్కడ బేల్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా ఇదైతే మిస్ అవ్వకుండా తింటాము. మా పాపకు మాత్రం నచ్చదు, అస్సలు తిందు. అది ఎప్పుడు కుర్కురేలు చిప్స్లే తింటుంది. సో మేము వాటర్ బాటిల్ మర్చిపోయామని వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. సో తర్వాత మేము ఇక్కడ చూసింది రథంతో డెకరేట్ చేసిన వినాయకుడి డెకరేషన్ అండి. లోపల అయితే వినాయకుడు చాలా బాగున్నాడు. సో మేము ఇప్పుడు లోపల అయితే వినాయకుడిని చూపిస్తాము, రండి చూడండి. ఎలా ఉన్నాడు వినాయకుడు, బాగున్నాడు కదా. ఇప్పుడు ఇంకో గణపతిని చూడడానికి వెళ్ళే ముందు మాకు ఒక చిన్న క్యూట్ పప్పీస్ అయితే కనబడ్డాయి. మా పాప ఇదే పప్పీస్ కావాలని అంటుంది. సెకండ్ గణపతిని చూపిస్తాను మీకు. ఇదైతే బయట డెకరేషన్ ఇట్లా చేశారు. లోపల నేను చెప్తాను, చెప్పు. లోపల అయితే ఆ కుక్క మీద గణేష్ ఉన్నాడు. అక్కడ అయితే చాలా బాగున్నారు. అక్కడ అయితే జనం వచ్చేసారు చూసేకందరూ. అక్కడ అయితే నాకు కుక్క కాదు. సో ఇక్కడ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు కదండి. కాలభైరవం మీద వినాయకుడు కూర్చున్నాడు. చేతిలో త్రిశూలము, వెనకాల జుట్టు చాలా భయంకరంగా కూడా చాలా బాగున్నాడు. ఇంకొక వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాం. ప్లేట్లు బాగున్నాయి కదా. రోడ్ మీద పొడుగ్గా లైట్లు బాగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే మనం చూసేది అనంత పద్మనాభ స్వామి వినాయకుడిని అండి. ఇది అంతా బయట డెకరేషన్ అనమాట. వచ్చేసరికి మేము కొంచెం చీకటి పడిపోయింది కాబట్టి లైట్స్ అవి బాగా కనిపిస్తున్నాయి. డెకరేషన్ అది కూడా లోపల చూసేద్దాం. సో ఇది లోపల ఎంట్రన్స్కి దారి అండి. మేము చాలా దూరం నడిచాము. సో ఇది లోపలైతే డెకరేషన్ అయింది. వెంకటేశ్వర స్వామి డెకరేషన్ అదంతా బాగా చేశారు. తిరుమలలో ఎలాగుంటుందో అలాగా కొద్దిగా. ఈ డెకరేషన్కే బయట టాక్ అనమాట. ఈ డెకరేషన్కే 10 లక్షల పైన అయ్యిందని అంటున్నారు. లోపల చూడండి కొలను అది కూడా పెట్టారు. కొలను డెకరేషన్ అది కూడా బాగా చేశారు. అందరూ ఫుల్గా ఫొటోస్ వీడియోస్తో ఫుల్గా తీసేస్తున్నారు, సెల్ఫీలు దిగి. అసలు జనం అయితే చాలామంది అంటే చాలామంది వచ్చారండి. ఏదో మినీ తిరుపతి ఉన్నట్టు ఉన్నది. ఏ వినాయకుడి గుడికి వెళ్ళినా డెకరేషన్ చూసినా ఇంత జనం అయితే లేరు. దీనికైతే చాలా జనం వచ్చారు, వస్తూనే ఉన్నారు ఇంకా. సో చూడండి లోపల డెకరేషన్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా వెంకన్న బాబు అయితే పడుకొని వెంకన్న బాబు మీద మన వినాయకుడు కూర్చున్నాడు. ఇక్కడ ధ్వజస్తంభం కూడా పెట్టారండి. అంతలే వినాయకుడు బాగున్నాడు కదా. వెంకన్ బాబు బజ్జున్నాడు. వినాయకుడు వెంకన్ బాబు కాడ కూర్చున్నాడు. బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు ఎలాగుందో కామెంట్ చేయండి. సో ఇక్కడ వినాయకుడి ముందు శివలింగం కూడా పెట్టి పూజ చేస్తున్నారు. చూడండి వినాయకుడు మీద ఎంత బాగున్నాడో. వెంకన్న బాబు పడుకుంటే ఆయన బొజ్జు మీద వినాయకుడు కూర్చున్నాడు. చాలా బాగుంది. అనంత పద్మనాభ స్వామి డెకరేషన్ అదైతే. ఇక్కడ పూల కొండలను కూడా చాలా బాగుంది. సో దర్శనం అయితే అయిపోయింది. మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళే దారిలో మాకు ప్రసాదం పంచి పెడుతున్నారు. మాకైతే శనగలు ఇచ్చారు.
మా పాప అయితే వాళ్ళ డాడీ కోసం వాళ్ళ తాత కోసం వెతుకుతున్నది. ఇప్పుడు ఇంకొక గణపతిని చూడడానికి వెళ్తే ఇక్కడ ఇంకొక గణపతిని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇంకొక వినాయకుడు చూసేకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఏదో వినాయకుడిని హంపి డెకరేషన్ పెట్టారు. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. అది మీకు వచ్చేటప్పుడు ఇంకొక లాస్ట్లో చూపిస్తాను మీకు ఆ వినాయకుడిని. ఇప్పుడైతే టైటానిక్ డెకరేషన్ చేసి ఉన్నదంట, అది చూపిస్తాను మీకు. ఇగో ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ కూడా లైటింగ్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. మేమందరం అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ కూడా చూడండి టైటానిక్ సెట్టింగ్ వేసి డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. ఇంకా ఈ వినాయకుడు సో ఈ వినాయకుడిని అయితే చూడడానికి మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ ఫస్ట్ శివలింగం గారే వినాయకుడు పూజ చేస్తున్నట్టు కూర్చోబెట్టారు. తర్వాత ఇంకొక వినాయకుడిని కూర్చోబెట్టారు. ఇక్కడ చిన్న చిన్న వినాయకుడిని కూడా కూర్చోబెట్టారు. ఒక బాల గణపతిని కూడా కూర్చోబెట్టారు. ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు, వీడియోస్ అవి తీసుకుంటున్నారు. సో బయట అంతా ఎల్ఈడి స్క్రీన్ అయితే చూపించి బాగా వీడియో తీశారు. ఇక్కడ పూలు కనబడగానే మా పాప పూలు పట్టుకొని ఎలాడుతుంది, ఆ ఫొటోస్ తీస్తానని. ఇక్కడ మాకు ప్రసాదం ఇచ్చారండి. సో ఇంకా ప్రసాదం తినేసి మేము ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఏ పండగకైనా ఇంట్లోనే గప్చుప్గా ఉండే మనం వినాయక చవితి వచ్చిందంటే ఇంకా మనం బయటే తిరుగుతాం అనమాట. అన్ని వినాయకుల్ని చూడాలనిపిస్తుంది. వెరైటీ వినాయకులు వస్తారు. సో ఇప్పుడు మీకు చూపించాను కదా ఇందాక ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ హంపి డెకరేటింగ్ వినాయకుని చేశారని అదే చూపిస్తాను. లోపల చూపిద్దండి. సో ఇదంతా లోపల డెకరేషన్ అనమాట. వినాయకుడిని మంచి బాహుబలి రాజులాగా డెకరేట్ చేశారు. అంటే అప్పట్లో హంపిలో రాజు ఉండేవాడు కదా, వాళ్ళకిలాగా డెకరేట్ చేశారనమాట వినాయకుడిని. అలాంటి వినాయకుడిని తీసుకొచ్చి నుంచోబెట్టారు. సో ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు కూర్చోబెట్టారు. అంటే పూర్వంలో మనకి బంగారం అది రోడ్డు మీద తీసుకొచ్చి అమ్మేవారంట. ఇలా ముత్యాలు వజ్రాలు అన్నీ తవల్లో వేసి కొలిచి ఇచ్చేవారు చెప్పేవాళ్ళు. సో ఇక్కడ వజ్రాలు కనిపిస్తున్నాయి చూడండి. అలా తవల్లో వేసి వజ్రాలుగా అమ్మేవారు అన్నమాట. వజ్రాలు అమ్మేవారు. అవి కూడా వజ్రాలుగా మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. సో ఇంకా ఈ వినాయకుని చూడడానికి అయితే మనం దగ్గరికి వచ్చేసాము. ఈలోపు అక్కడ పాటలు వస్తున్నాయని మా పాప అయితే డ్యాన్స్ చేస్తుంది. సో చూసారు కదా వినాయకుడు ఎలాగున్నారో, రాజులాగా అనిపిస్తున్నారు. ఇక ఇంతమంది ఇంకా జనంలో క్యూలో నిలబడ్డారనమాట. చాలామంది వస్తున్నారు చూడడానికి. సో ఇక్కడ దర్శనం కూడా అయిపోయినాక ఇక్కడ ప్రసాదం తీసుకొని మేము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట.
మేము ఇంకా వినాయకులు అన్నీ చూడడం అయిపోయిందండి. మేము ఇంక ఇంటికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మీకు మా అమ్మని వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.